మన జీవితంలో అద్భుతము జరగాలన్నా, దేవుని మహత్కార్యాలు మన జీవితంలో జరగాలన్నా, మనము దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలన్నా మనం ఏం చేయాలంటే మనము పరిశుద్ధపరచుకోవాలను. మనల్ని మనము సిద్ధపరచుకునే స్థితిలో మన మనస్సు, మన ఆలోచన, మన జ్ఞానము, మన యొక్క నీతి, మన విశ్వాసాన్ని మనము సిద్ధపరచుకునే వారిగా ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు అద్భుతము చేయును, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మన జీవితంలో సిద్ధపాటు ఎప్పుడైతే ఉంటుందో, దేవుని అద్భుతము కొరకు, స్వస్థత కొరకు నిరీక్షించి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు అద్భుతము జరగడం ప్రారంభమవుతుంది. అక్కడ యోర్దాను అడ్డం వచ్చినప్పుడు జనులందరూ అడ్డం వచ్చిన యోర్దాను బట్టి బాధపడ్డారు. కానీ ప్రార్థన చేయించినప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేడు ప్రజలందరినీ పరిశుద్ధపరచుకొనుము, ఎందుకంటే రేపు నేను అద్భుతము చేయనై ఉన్నాను.